మే 1 నుండి ఏటీఎం విత్డ్రావల్ చార్జెస్ భారీగా పెరిగాయి. ఎందుకు? మనందరికీ తెలుసు, ఏటీఎం కి వెళ్ళి నెలకి 5 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. 6వ ట్రాన్సాక్షన్ నుండి ఛార్జ్ పడుతుంది కదా. ఈ ఛార్జ్ అన్నది పెరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 5 ట్రాన్సాక్షన్స్ అని చెప్పాను కదా. దీంట్లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఏటీఎం కి వెళ్ళి డబ్బుని విత్డ్రా చేస్తే అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏటీఎం కి వెళ్ళి కార్డు పెట్టి బ్యాలెన్స్ ని చెక్ చేసుకున్నా, మినీ స్టేట్మెంట్ ని తీసుకున్నా, పిన్ ని మార్చినా, అది నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. ఇవి రెండు కలిపి నెలకి 5 ట్రాన్సాక్షన్లు ఫ్రీ. 6వ ట్రాన్సాక్షన్ నుండి ఛార్జ్ పడుతుంది. ఎంత పడుతుందండి? ఒకవేళ మనం కనుక 6వ ట్రాన్సాక్షన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఇన్ని రోజులు ఛార్జ్ వచ్చేసి 21 ప్లస్ జిఎస్టీ. కానీ మే 1 నుండి ఇది 2 రూపీస్ పెరిగింది. సో మే 1 తర్వాత నుండి 23 ప్లస్ జిఎస్టీ అంటే టోటల్ గా 27 రూపీస్ వరకు ఛార్జ్ అన్నది పడుతుంది. అదే నాన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు 5 రూపీస్ నుంచి 8.5 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అయ్యేది. కానీ మే 1 నుండి 8.5 రూపీస్ టు 11 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. అంటే జిఎస్టీ తో కలిపి 10 రూపాయల నుంచి 13 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, 6వ ట్రాన్సాక్షన్ ఏటీఎం కి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి జస్ట్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకున్నా కూడా 10 రూపాయల నుంచి 13 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అనగా ఛార్జ్ అనేది కట్ అవుతుంది. చాలు కదా. సో ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారో ఈ ఛార్జెస్ పెంపు గురించి దయచేసి కామెంట్. బాస్ వాలా, బీ ద బాస్.